విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులు సిబ్బందికి నూతన సంవత్సరం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ప్రకటించింది. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలతో పాటు అగ్నిమాపక, అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో మొత్తంగా 636 మంది సిబ్బందికి ఈ పథకాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న 89 మందికి ఉత్తమ సేవ, 42 మందికి కఠిన సేవ, 435 మందికి సేవా పథకాలు లభించనున్నాయి. తొమ్మిది మందికి మహోన్నత సేవా పథకాలు లభించాయి. ఏసీబీలో 5గురికి ఉత్తమ సేవ, 3గురికి సేవా పథకాలు లభించాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో 3గురికి ఉత్తమ సేవ, 7గురికి సేవా పథకాలు లభించాయి. అగ్నిమాపక శాఖలో 6గురికి శౌర్య పథకాలు, 3 ఉత్తమ సేవ, 13 మందికి సేవా పథకాలు పొందారు. ఇక ఎన్సీఎఫ్లో 1రికి మహోన్నత సేవా పథకం, అలాగే 4గురికి ఉత్తమ సేవ, 15 మందికి సేవా పథకాలు. ఒకే గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఉపేందర్కు శౌర్య పథకం లభించింది. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులు సిబ్బందికి నూతన సంవత్సరం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ప్రకటించింది. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలతో పాటు అగ్నిమాపక శాఖ, అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో మొత్తంగా 636 మంది సిబ్బందికి ఈ పథకాలు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న 89 మందికి ఉత్తమ సేవ, 42 మందికి కఠిన సేవ, 435 మందికి సేవా పథకాలు లభించాయి. ఇక 9 మందికి మహోన్నత సేవా పథకాలు లభించాయి. ఏసీబీలో 5గురికి ఉత్తమ సేవ, 3గురికి సేవా పథకాలు లభించాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో 3గురికి ఉత్తమ సేవ, 7గురికి సేవా పథకాలు లభించాయి. ఇక అగ్నిమాపక శాఖలో 6గురికి శౌర్య పథకాలు, 3 ఉత్తమ సేవ, 13 మందికి సేవా పథకాలు పొందారు. ఇక ఎస్పీఎఫ్లో 1రికి మహోన్నత సేవా పథకం, 4గురికి ఉత్తమ సేవ, 15 మందికి సేవా పథకాలు. ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఉపేందర్కు శౌర్య పథకం లభించింది.